నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం గానుగుపెంట పరిధిలోని గజ్జలవారిపల్లిలో సంవత్సరాలుగా కొనసాగుతున్న రోడ్డు సమస్యపై జనసేన పార్టీ రాష్ట కమిటీ సభ్యులు భోగినేని కాశీరావు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా గజ్జలవారిపల్లిలో 30 నుంచి 40 ఏళ్లుగా రోడ్డు సమస్య అలాగే కొనసాగుతోందని చర్చ రావడంతో అంశాన్ని ప్రస్తావించారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా పనిచేస్తున్నారని, ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక పంపించామన్నారు. ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వేములపాటి అజయ్ కుమార్ తీసుకువెళ్లారన్నారు. థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. 2-3 గంటల్లోనే శాంక్షన్ చేయడం అనేది అసలు మిమ్మల్ని మీరు పెరిగి పెద్ద వాళ్ళు అయిన తర్వాత కూడా ఈ ఊరు వాళ్ళు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. అది మాత్రం నిజం. ముఖ్యంగా గత 2 రోజులుగా 3 రోజులుగా సోషల్ మీడియాలో ఈ కొండాపురం మండలం గజ్జలవారిపల్లి ఈ గ్రామం ఈ తరపున ఒక ప్రధాన రోడ్డు సమస్య ఒకటే ఉంది. గత 30-40 సంవత్సరాల నుండిగా ఆ రోడ్డు సమస్య అలానే ఉంది. అండ్ మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు శ్రీ సురేష్ గారు కూడా ప్యారల్ గా దాని మీద వర్క్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఒక నివేదికను పంపించడం జరిగింది. సేమ్ టైం నిన్న ఒక 2-3 రోజులుగా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అది శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు తీసుకెళ్లారు. ఆయన తీసుకెళ్లిన వెంటనే ఒక 2-3 గంటల్లోనే అదంతా పరిశీలించేసి వెంటనే సంబంధిత అధికారులకి వాళ్ళకి నివేదిక ఇవ్వడం చెప్పడం జరిగింది. సో ఇంత త్వరగా అదేంటంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయన చూసి ఇన్స్పైర్ చేసి వస్తాం. సో అలాగనే సురేష్ గారు ఎక్కడో ఎన్ఆర్ఐ ఉన్నారు. ఆయన వచ్చేసి ఈ సొంత గ్రామాల్లో సో పుట్టిన ఊరు ఏదైనా మంచి చేయాలనే ఇట్లాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు అట్లీస్ట్ మేము ఏదో వాళ్ళంతా కాకపోయినా అట్లీస్ట్ మా పరిధిలో మేము కళ్యాణ్ గారికి ఆయన ఒక థాట్ ప్రాసెస్ కానీ ఆలోచన విధానం కానీ ఒక నిస్వార్థ రాజకీయాలు అట్లీస్ట్ కొంచెమైనా మన వల్ల ఒక 1% అయినా సొసైటీలో చేంజ్ తీసుకురాగలిగితే చాలు అనే ఒక ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు. సో ఆయన ఒక మార్గదర్శకంలో ఇలాంటి మంచి పనుల్లో అట్లీస్ట్ కొన్నైనా మా వంతుగా కొన్ని మేము చేయగలుగుతామని 100% నేను ఆశిస్తూ దేవుడు పవన్ కళ్యాణ్ గారికి అలానే సురేష్ గారికి లేకపోతే మంచి మంచి లీడర్లకు అందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యము ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.